హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవితాస్ ఫిట్ ఫుడ్. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ప్రతి ఒక్కరికి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం కదండి. వారానికి ఒక రోజైనా మనం ఇంట్లోనే రుచిగా బిర్యానీ తినాలనుకుంటాము. అలాంటి వాళ్ళు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ బిర్యానీ చేయడం కోసం అయితే నేను లెగ్ పీసెస్ ఇంకా వింగ్ పీసెస్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి పీసెస్. వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. తర్వాత సాల్ట్ 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, కారం 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, చిటికెడు పసుపు, ఇంకా చిటికెడు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకొని, పెరుగు 1/2 కప్ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా తెచ్చుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను. తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఇంకా నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవాలి. తర్వాత గట్టిగా నలుపుతూ ముక్కలకన్నింటికి ఈ మసాలాను అయితే పట్టించాలి. మనము ఈ విధంగా గట్టిగా నలపడం వల్ల ఏంటంటే ముక్కలకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడతాయి. ముక్క తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక గ్లాస్, పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ అన్ని బియ్యం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తగినన్ని వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీనికైతే వాటర్ కొలత అయితే ఏం అవసరం లేదు కాబట్టి నానబెట్టడానికి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా మనకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన వెంటనే తీసేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయినట్లయితే మాడిపోయి ఇంకా ఆనియన్స్ అనేవి రుచిగా ఉండవు. అంతే అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఆయిల్ మొత్తం ప్రెస్ చేసేసి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పులు కూడా ఒక 10 వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఎండు ద్రాక్ష కూడా ఈ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5 జీడిపప్పులు, ఒక 6 నుంచి 7 మిరియాలు గింజలు తీసుకున్నాను. పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గరిటంతా ఆయిల్, చిన్న గరిట నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత పొడుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చీలు, మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనివల్ల ఇది మంచి స్మెల్ వచ్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు మొత్తం అన్నింటిని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మాడిపోతాయి కాబట్టి తక్కువ మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకు మొత్తం 100% కాదు కానీ ఒక 70% కుక్ అయ్యి దగ్గర పడితే సరిపోతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఎడల్పాటి పాత్రలో ఒక 2 లీటర్లన్నీ వాటర్ పోసుకోవాలి. బిర్యానీ ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు వాటర్ కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలి. అప్పుడే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వాటర్ ఉడికేటప్పుడు 1 స్పూన్ అంతా సాల్ట్, ఇంకా 4 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 4-5 లవంగాలు, ఇలా యాలకులు 2, పెద్ద యాలకు 1, అనాస పువ్వు 1, కొద్దిగా సోంపు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత రైస్ని అయితే మరీ ఎక్కువగా కలపకూడదు. ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా ఉడికింది లేదో మనమైతే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పటికైతే బాయిల్ అవ్వలేదు. ఈ విధంగానే హై ఫ్లేమ్లోనే మనమైతే బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఇది 80% బాయిల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ స్టీమ్ అయినప్పుడు దమ్ పెట్టుకున్నప్పుడు మిగతా మొత్తం అంతా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా బాయిల్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో ఒక లేయర్ రైస్ వేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా పుదీనా ఒక లేయర్ వేసుకుంటున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్ కూడా వేసేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా ఒక్కొక్క లేయరు ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ మొత్తం అన్నింటినీ ఈ విధంగానే మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4 గరిటెలన్నీ వాటర్ పోసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా అడుగు మాడకుండా కరెక్ట్గా దమ్ అవుతుంది, కరెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది, లేదంటే మాడిపోతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా
ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు కూడా అన్నీ వేసేసుకొని తర్వాత ముందుగానే గోరువెచ్చని పాలల్లో సాఫ్రాన్ వేసి పెట్టుకున్నాను. అది కూడా కరెక్ట్గా నాని మంచి కలర్ వచ్చింది కాబట్టి తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో సాఫ్రాన్ వాటర్ను కూడా ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి పోయకుండా ఈ విధంగా స్పూన్తో చూడండి, ఒక లైను స్ట్రైట్గా ఇంకొకటి అడ్డంగా ఈ విధంగా మొత్తం పాలన్నింటిని అయితే వేసేసుకోవాలి. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మనకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి. చూడండి, చూడడానికి చాలా ఎమ్మెగా ఉంది కదండి. ఇంకా దమ్మైన తర్వాత అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టండి. ఎందుకంటే జస్ట్ కుక్కర్ వేడైతే సరిపోతుంది. మూత పెట్టి ఇలా బరువుగా అయితే నేను ఒక రాయి పెట్టేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లేట్ పెట్టేటప్పుడు గాలి పోకుండా ఉండే ప్లేట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అస్సలు అడుగు మాడకుండా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్న బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగానే ఫాలో అయ్యి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీకు ఈ టేస్టీ దమ్ బిర్యానీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇంతే నేను బూందీ రైతా చేశాను. బూందీ రైతా ఇంకా చికెన్ కర్రీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఓన్లీ బూందీ రైతాతో కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు, కర్రీ కూడా అవసరం లేదు. కాకపోతే మీకు ఇష్టం ఉండే వాళ్ళు కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, అంతే అండి. బూందీ రైతా చికెన్ కర్రీతో టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.